హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ ఫైన్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక చిన్న సింపుల్ ట్రిక్ చెప్పబోతున్నాను. ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మనం బట్టలు ఫోల్డ్ చేస్తూ ఉంటాం కదా, బట్టలు ఉతికిన తర్వాత. సో ఫోల్డ్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటాం. ఒకవేళ అంత టైం తీసుకున్నా కూడా మనకు ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో ఇప్పుడు నేను ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా ఎలా చేయాలి, అలాగే విత్ ఇన్ షార్ట్ టైంలో ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. సో వీడియో చూసేసేయండి. ఐ థింక్ ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. ఒకవేళ తెలియకుంటే చూడండి ఒకసారి. చూడండి గైస్, ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ షర్ట్ తీసుకున్నాను. ఈ హాఫ్ టీ షర్ట్ని విత్ ఇన్ 2 సెకండ్స్లో ఎలా ఫోల్డ్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను. చూడండి గైస్, ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంది కదా, అలాగే ఇక్కడ కాలర్ పాయింట్ ఉంది కదా, ఈ రెండింటికి మధ్యలో మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ రెండింటికి మధ్యలో ఈ మిడ్ పాయింట్ని ఒక లైన్ లాగా గీయండి కిందికి. అలాగే చూడండి, ఇక్కడ ఇలా లైన్ లాగా గీస్తే మీకు ఒక లైన్ వస్తుంది షోల్డర్కి కాలర్కి మధ్యలో. ఇప్పుడు మీరు అలాగే టీ షర్ట్ మధ్యలో ఒక లైన్ గీసుకోండి ఇలాగా. ఇప్పుడు ఈ లైన్లను బట్టి మీకు ఒక 3 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి షోల్డర్కి కాలర్కి మధ్యలో ఉండే పాయింట్. సెకండ్ వచ్చేసి ఇందాక చెప్పిన 2 లైన్లు కలుస్తాయి కదా, ఆ పాయింట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సేమ్ లైన్లో మిడిల్ పాయింట్ అనుకోండి, అలాగే సేమ్ లైన్లో లాస్ట్ పాయింట్. సో ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం టీ షర్ట్ని ఒక 2 సెకండ్స్లోనే ఫోల్డ్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీ లెఫ్ట్ హ్యాండ్తో ఫస్ట్ పాయింట్ని పట్టుకోండి, ఈ టాప్ పాయింట్ని. అలాగే సెకండ్ వచ్చేసి మిడిల్ పాయింట్ని పట్టుకోండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ని ఫోల్డ్ చేస్తూ థర్డ్ పాయింట్ని పట్టుకోండి, ఎండ్ ఉంది కదా ఆ పాయింట్ని. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ కలిసిన పాయింట్ని కదిలేయకుండానే సెకండ్ పాయింట్ని అంటే మిడిల్ పాయింట్ని బయటికి లాగేసేయండి. ఇక్కడ షోల్డర్స్ వీ షేప్లో ఉన్నాయి కదా, అవి నార్మల్ స్ట్రైట్గా వచ్చేలాగా చేయండి. చూడండి ఇప్పుడు నేను చేస్తాను. సో ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత జస్ట్ మీరు అలా అనేస్తే మీకు టీ షర్ట్ అనేది ఈజీగా ఫోల్డ్ అయిపోద్ది. ఇది జస్ట్ మీరు 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు, నెక్స్ట్ చాలా ఈజీ అయిపోద్ది. అలాగే ఇప్పుడు మనం ఫుల్ హ్యాండ్స్ ఉండేవి షర్ట్ కానీ టీ షర్ట్ కానీ ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ తీసుకున్నాను. సో దీన్ని ఫస్ట్ వెనక్కి తిప్పేసేయండి. వెనక్కి తిప్పేసిన తర్వాత ఈ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఫుల్ హ్యాండ్స్, ఇవి వచ్చేసి క్రాస్గా పెట్టేసేయండి, అంటే ఆపోజిట్గా పెట్టేసేయండి స్ట్రైట్గా. ఇలా క్రాస్గా పెట్టిన వాటిని అలా పైకి ఒకసారి ఫోల్డ్ చేసేయండి, రెండు హ్యాండ్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి షర్ట్కి లెఫ్ట్ సైడ్ ఒక ఫోల్డ్, అలాగే షర్ట్కి రైట్ సైడ్ ఒక ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత షర్ట్ అంతా ఇలా స్ట్రైట్గా ఉంటుంది. ఇలా బాటమ్ నుంచి అలా ఒక 2 ఫోల్డ్స్ చేసేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా తిప్పేస్తే చూడండి ఎలా ఉందో షర్ట్. ఇది కూడా 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే త్వరగా చేసుకోవచ్చు. సో గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు కానీ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.